ఏపీ రాజకీయాలు హాట్ గా మారాయి. సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్స్ పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. బోరుగడ్డ అనిల్, వర్రా రవీందర్ రెడ్డి, తాజాగా అశోక్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒకరి తర్వాత ఒకరిని రిమాండ్కు తరలిస్తున్నారు. దీనిపై వైసీపీ అధినాయకత్వం మొదలు అధికార ప్రతినిధుల వరకు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే వారిని అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు అధినేత జగన్. ఈ రగడ జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ లా మారిపోయింది. విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారులను బెదిరిస్తూ జగన్ మాట్లాడడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాళ్లపై చిన్న గీత పడినా ఊరుకోనంటూ జగన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై స్పందించిన జగన్, ప్రతి పోలీస్ అధికారికి చెబుతున్నా, అక్రమ అరెస్టులు చేస్తే మేము అధికారంలోకి వచ్చాక అన్ని బయటకు తీస్తాం. డెప్యుటేషన్ పై పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయినా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే పిలిపించి చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. జగన్ చేసిన ఈ కామెంట్స్ తీవ్ర సంచలనంగా మారాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తమది మంచి ప్రభుత్వమే గాని మెతక ప్రభుత్వం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారాయన. 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకున్నారని, ఘోరమైన తప్పిదాలు చేయించారని పవన్ విమర్శించారు. మాజీ సీఎం అయినా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు బాధ్యత ఉండాలి. సప్త సముద్రాల అవతల ఉన్న పట్టుకొస్తామని రిటైర్డ్ అయినా కూడా వదలబోమానడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. వారిపై చిన్న ఈగ వారినా మీరే బాధ్యత వహించాలన్నారు. దీంతో తప్పుడు కేసులు పెట్టే పోలీస్ అధికారులను వదిలిపెట్టమంటూ జగన్ ఇచ్చిన వార్నింగ్ కు పవన్ స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారనే చర్చ మొదలైంది. మరోవైపు కూటమి నేతలు లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపైన కేసులు కొనసాగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ జగన్ ను టార్గెట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఆయన 10 ఏళ్ల రాజకీయం చూస్తే ఇదే కనిపిస్తుందంటున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక 2024 ఎన్నికలకు ముందు కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. తనకు తక్కువ టికెట్లు ఇచ్చినా కూడా సర్దుకుపోయి వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా పనిచేశారు. చివరకు ఆయన కృషి ఫలించి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కీలక శాఖల బాధ్యతలను తీసుకున్నారు. ఇందులో భాగంగానే తన శాఖలకు సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ దూకుడుగానే ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీని జగన్ ను కూడా టార్గెట్ చేశారు. తొక్కిపట్టి నార తీస్తా అంటూ పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనూ జగన్ అంశం చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. సరస్వతి పవర్ భూములతో పాటు ఆయన కేసులపైన కూడా చర్చించినట్టు చెబుతున్నారు. ఇక వాలంటీర్లను మోసం చేసింది కూడా జగనేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక్క జీవో కూడా లేదంటూ కామెంట్ చేశారు. వాలంటీర్ల గడువు ముగిసినా కూడా రెన్యువల్ చేయకుండా రాజకీయ పబ్బం గడుపుకున్నారంటూ జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక లేటెస్ట్ గా జగన్ పోలీసులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇదంతా చూస్తుంటే పవన్ ముందస్తు వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 40% ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీకి కూడా దాదాపు అంతే ఓటు బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 15% ఉన్న తన ఓటు బ్యాంకును మరింత పెంచుకోవాలనే లక్ష్యంతోనే జగన్ ను, వైసీపీని పవన్ టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. వైసీపీ ఓటు బ్యాంకును ఎంత తగ్గిస్తే అంతలా జనసేనకు కలిసొస్తుందనే యోచనలో పవన్ ఉన్నారని అంచనా వేస్తున్నారు. సాధారణంగా వైసీపీ ఓటర్లు టీడీపీకి యాంటీగా ఉంటారని, అందుకే జనసేన వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం కంటే సోలోగా ఎదగాలనేది పవన్ కళ్యాణ్ టార్గెట్ అని అంటున్నారు. ప్రస్తుతం 15% ఉన్న ఓటు బ్యాంకును డబుల్ చేసుకుని ఏపీలో అతిపెద్ద పార్టీగా మారాలనేది పవన్ ఆలోచనగా ఉందంటున్నారు. దీనికి తోడు దేశంలో జమిలి ఎన్నికల హడావుడి ఊపందుకుంది. 2027లోనే జమిలి ఎన్నికలు జరిగితే కూటమిలో పవర్ షేరింగ్ కి డిమాండ్ చేసే స్థాయికి రావాలనే యోచనలో ఉంది జనసేన. అందుకే పవన్ కళ్యాణ్ జగన్ ను టార్గెట్ చేస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.